ఆయన సెట్‌లో ఏదో కొద్దిగా భయముంటుంది. పెద్దాయన కదా! ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేశాడు. పెద్ద పెద్ద సినిమాలు చేశాడు. ఏమన్నా కొద్దిగా ప్రతిసారి రోజు ఎళ్లి సార్ అనాలి, అన్నీ మొత్తం రిక్వెస్ట్ చేసుకోవాలి, టైంకి పిలవాలి అంటాం గానీ, సెట్‌లో ఎలా ఉంటాడంటే ఇంకా ఫ్రెండ్ అండి. ఫ్రెండ్లీగా వచ్చేస్తాడు. రోజు ఫోన్ చేస్తాడు. ఎలా ఉంది? ఎలా ఉంది? మొత్తం ఇంప్రూవైజేషన్ ఇద్దరు కలుసుకొని చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరు అసలకి ఇది షూట్‌లాగా లేదండి. ఏదో ఒక పార్టీ చేసుకున్నట్టుంది మా షూటింగ్ స్పాట్ మొత్తం. అలా ఫ్రెండ్లీగా నడిచిపోయింది మొత్తం. చాలా థాంక్స్ సార్ మీ అండ్ మా రాశి గురించి చెప్పాలి. రాశి మంచి యాక్టరే కాదండి. రాశి మంచి యాక్టరే కాదండి. ఎదగాలి అని ఒక చిన్న ఏదో పట్టుదల ఉండి ఇంకా పోరాడుతూ ఉంటుంటారు చూసినావా ఇంకా అలాంటి ఒక క్యారెక్టర్. ఈ మూవీ కోసం పబ్లిసిటీ చేయడం కోసం ఎక్కడికెళ్ళినా కూడా మా మూవీలో ఒక సాంగ్ ఉంది. అది మనం చేద్దామని చెప్పేసి ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళతో సాంగ్ షూట్ చేయడం, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం. ఈవెన్ గెస్ట్‌లు తేవడం గానీ, ఎవరో ఒకరిని తీసుకొని వస్తుందండి. అంత డెడికేషన్ ఉన్న ఆర్టిస్ట్ ఎదగాలని ఫ్యూచర్‌లో ఇంకా ఎదగాలని చెప్పి ఆ మహాశివుడికి ప్రార్థిస్తున్నాను. అండ్ మా శివ యాక్చువల్లీ ఇండస్ట్రీలో కాకపోయింటే ఈ పాటికి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండేవాడేమో అనిపిస్తుంది నాకు. అంత టాలెంట్ ఉన్న అంటే స్క్రిప్ట్ నేనే మర్చిపోతాను సెట్‌లో. సీన్‌లు ఉంటాయి కొన్నిసార్లు ఆ టెన్షన్‌లో నేను మర్చిపోతుంటా డైలాగ్స్. అది ఈవెన్ ఈరోజు 30 సెకండ్ సీన్ జరుగుతానంటే 10th సీన్‌లో ఉన్న ఒక చిన్న సెటప్ ఉంటుంది అక్కడికి. బ్రో ఆ సీన్‌లో అలా చేసాము, ఇప్పుడు ఇలా ఫాలో అప్ ఇలా పే ఆఫ్ ఇవ్వాలి అని చెప్పేసి గుర్తు చేస్తాడు. అంత టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. ఒక పేజీ 2 పేజీలు డైలాగులు ఇచ్చామంటే దాన్ని అవలీలగా బయటికి చెప్పేస్తుంటాడన్నమాట. అంత భయంకరమైన టాలెంట్ ఉన్న హీరో దొరికినందుకు నేను చాలా ధన్యుడిని. థ్యాంక్ యూ బ్రో. అండ్ మా ఏడీలకి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి. చాలా సపోర్ట్ చేశారు నా ఏడీస్ అండ్ ప్రతి ఒక్కరికి. ఇంక మిగతా ఎవరైనా మర్చిపోయింటే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్. మీరే ఈరోజు స్పెషల్ గెస్టులు. మీరే మాలాంటి సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.